సాధారణంగా జన్మదినం జరుపుకుంటే ఎవరైతే జన్మదినం జరుపుకుంటారో ఆ జన్మదినం జరుపుకున్న వ్యక్తికి చాలామంది బహుమతులు ఇస్తుంటారు. ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయమే. కానీ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన సామాజికవేత్త డాక్టర్ వివేక్ ఉన్నారు. అతను డోర్నకల్ మండలం హూన్యతండలో గత కొద్ది నెలల క్రితం గాలి ద్వారానికి ఇల్లు మొత్తం కూడా పూర్తిగా విధ్వంసమైంది. ఈ పూరి గుడిసెలో వృద్ధ దంపతులు ఉన్న నేపథ్యంలో ఆ గాలి ద్వారం మొత్తం కూడా పెంకులు ఊసిపోయి మొత్తం కూడా చినుకు గాలివాన చినుకులకు కూడా అందులో ఉన్న వృద్ధ దంపతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. ఈ సంఘటనను చూసిన వివేక్ తన మనసు చెలించిపోయింది. ఎలాగైనా సరే వాళ్ళ వృద్ధ దంపతులకు నిల్వ నీడ ఉండాలి, ఎలాగైనా ఇల్లు కట్టించాలనే దృఢ సంకల్పంతో ఆయన జన్మదినం సందర్భంగా సుమారు ₹1,00,000 పైగా వ్యయాన్ని కూడా పెట్టి సొంతంగా ఆయన సొంత ఖర్చులతో కూడా అతను ఇల్లు నిర్మించి ఈరోజు ఆయన జన్మదిన కానుకగా వృద్ధ గిరిజన దంపతులకు కూడా ఇచ్చారు. ఈ గిరిజన తండాల మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంతవరకు ఎంతోమంది రాజకీయ నాయకులు ఎంతోమంది పెద్దలు ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ఎవరు కనికరించలేదు, ఈ గిరిజన దంపతులపై కనికరం చూపలేదని కూడా చెప్తున్నారు. ఈరోజు ఆ గృహ ప్రారంభానికి వివేక్తో పాటు సంబంధించిన అతని అనుచరులు కూడా వచ్చి తన సొంతంగా గృహప్రవేశ కార్యక్రమానికి రావడం తండాలో సందడి నేర్చుకొని చెప్పవచ్చు. ఈ తండాలో మనం విజువల్ చూసుకోవచ్చు. ఆ ఇల్లు సంబంధించిన నూతన భవనాన్ని అలా చాలా పెద్ద ఎత్తున కూడా గిరిజనులు స్థానికులతో కలిసి ఈరోజు గృహప్రవేశ కార్యక్రమానికి కూడా రావడంతో ఇటు తండావాసులంతా గిరిజనులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంతవరకు ఎంతోమంది రాజకీయ నాయకులు ఎంతోమంది పెద్దలు ఉన్నప్పటికీ కూడా ఈ గిరిజన వృద్ధ దంపతులపై కూడా కనికరం చూపలేదు. అలాంటిది ఓ సోషల్ సర్వీస్గా చేస్తూ ఈ వృద్ధ గిరిజన దంపతులకు నిల్వ నీడ ఉండేందుకు సొంతంగా ఒక మంచి రేకుల షెడ్డుతో నిర్మించి బేస్మెంట్ రాయిలతో మంచిగా వృద్ధ దంపతులకు నిల్వ నీడం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తన జన్మదిన సందర్భంగా ఈ ఇంటి కార్యక్రమాన్ని గృహప్రవేశం చేయడం పట్ల ఇటు తండావాసులతో పాటు ఆ వృద్ధ దంపతుల కుటుంబ సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కాబట్టి తండాలు కూడా ఈరోజు ఓ పండుగ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. అయితే ఈ జన్మదిన సందర్భంగా ఈ ఇల్లు నిర్మించి ఇవ్వడం పట్ల కూడా ఇటు తండావాసులు గిరిజనులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ జన్మదిన సందర్భంగా ఈ ఇంటిని సొంతంగా వృద్ధ దంపతులు ఇవ్వడం పట్ల ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో మనతో మాట్లాడడానికి డాక్టర్ వివేక్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, జన్మదిన సందర్భం ఒక ఇల్లు ఇచ్చారు, మొత్తం తండా కూడా ఒక పండుగ వాతావరణం ఏర్పడుతుంది. సార్ ఎందుకు వచ్చింది సార్ మీకు ఆలోచన? నేను నా జన్మదినానికి నేను ఏ విధంగా అయితే హ్యాపీగా ఖుషిగా సెలబ్రేట్ చేసుకుంటానో నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా అదే విధంగా ఉండాలనే భావనతో ఉండేవాడిని. ఒక 15-20 రోజుల క్రితం నేను వచ్చినప్పుడు మీరు అటువైపు చూసినట్లయితే ఆ ఇల్లు మీరు చూసినట్లయితే దాంట్లో కనీసం ఒక చుక్క నీళ్ళు కూడా ఆగే పరిస్థితి లేదు. ఆ రోజే అనుకున్నాను నేను మరలా ఈ ఊరికి వస్తే మాత్రం జూన్ 12వ తారీఖు కల్లా నా పుట్టినరోజు ఉంటుంది కాబట్టి ఆ రోజే వీళ్ళు ఇల్లు చేసి ఈ ఇంటిని గృహప్రవేశం చేసే విధంగా నేను ఏర్పాట్లు చేయాలా అని చెప్పి దానికి తగ్గట్టుగా నా టీం అహర్నిశలు కష్టపడ్డారు. 20 రోజుల్లోనే పునాదుల నుంచి మొత్తం వాళ్ళకి కట్టి ఇవాళ కనీసం ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళు ఉండే విధంగా ఒక ఇల్లు చేసి ఇచ్చినారు వాళ్ళకి. మొత్తానికి తండా గిరిజనులు కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. మీ జన్మదిన సందర్భంగా చాలామంది మీరే గిఫ్ట్ ఇస్తారు, కానీ మీ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ గిరిజన కుటుంబానికి ఇచ్చారు, ఎట్లా ఫీల్ అనిపిస్తుంది సార్? నాకు వచ్చిన గిఫ్ట్ కంటే సరే నేను అత్యంత ఇన్ని సంవత్సరాల నుంచి నేను దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఏదో కొత్త రిసీవ్ చేసుకుంటూ ఉంటాం యాజ్ ఎ గిఫ్ట్. కానీ ఈరోజు నేను ఇంకొక నా తల్లిదండ్రులు లేరు ఇవాళ, అలాంటి తల్లిదండ్రులు అటువంటి వయసు ఉన్న వాళ్ళకి నేను ఇల్లు కట్టి ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉన్నది. నా సొంత తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఉంటారో అన్న భావనతో వీళ్ళు కూడా అదే విధంగా ఉండాలనే విధంగా కట్టియడం జరిగింది. సాధారణంగా జన్మదిన సందర్భంగా అంటే నా గిఫ్ట్లు రావడం కాదు, చిరస్థాయిగా ఆ కుటుంబంలో నేను చిరస్థాయిగా నిలిచి ఉండాలి, మాకు తల్లిదండ్రులు లేకపోయినా ఆ గిరిజన వృద్ధ దంపతులని తల్లిదండ్రులుగా భావించి రోజు ఇల్లు గృహప్రవేశం రావడం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఈ హూన్య తండాలో ఈరోజు ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ వీరేంద్రతో యశ్వంత్, బిగ్ టీవీ, డోర్నకల్ నుండి.